లొట్టపీస్ కేస్, లొట్టపీస్ విచారణ, లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు. 100 కేసులు పెట్టినా కూడా ఎదుర్కొంటా, తెలంగాణ కోసం చస్తాను తప్ప తల వంచను. ఏసీబీ అధికారులు 82 ప్రశ్నలను తిప్పి అవే అడిగారు. ఫార్ములా వ్యవహారంపై నయా పైసా స్కామ్ లేదు, అవినీతి లేదు. గలీజ్ పనులు చేయడం రేవంత్కే అలవాటు. న్యాయస్థానానికి గౌరవించి మళ్ళీ ఎప్పుడు విచారణకు పిలిచినా పక్కాగా హాజరవుతా. తనకు న్యాయస్థానాలు రాజ్యాంగంపై గౌరవం విశ్వాసం ఉందని, విచారణకు తప్పకుండా సహకరిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏసీబీ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చానని, 4 ప్రశ్నలని తిప్పి అడిగారని తెలిపారు. ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తానన్నారు. గురువారం తొలుత నందినగర్లో తన నివాసంలో విచారణ, అనంతరం ఏసీబీ కార్యాలయంలో విచారణ. ఇవన్నీ ప్రశ్నలు కూడా కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నలే, ఇవి ఏసీబీ అధికారుల ప్రశ్నలు కావు అని ఆయన చెప్పడం జరిగింది. ఇదే ప్రెస్ మీట్లో కేటీఆర్ మాట్లాడుతూ, ఇచ్చిన హామీల గురించి నేను అడుగుతున్నానని మా బీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నారని, తప్పుడు కేసులు బనాయించి నన్ను జైలుకు పంపాలని ఆయనకు కుతకుతలాడుతుంది. ఎందుకంటే గతంలో ఆయన జైలుకి వెళ్ళాడు కాబట్టి నన్ను కూడా జైలుకు పంపించాలని ఒక ప్రతీకార చర్య తీసుకోబోతున్నాడు. ఆయన ఇచ్చిన హామీల గురించి చూడండి, 6 గ్యారెంటీలు ఏది అమలు కాలేదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ పోయినాయి, అవ్వాతాతలకు 4000 పెన్షన్ ఇచ్చిండా అని ఇవన్నీ కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ ముందు మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పటికైనా తప్పుడు కేసులు బనాయించడం కాకుండా అభివృద్ధి పైన ఏమైనా పెట్టాలి. అదేవిధంగా మొన్న ఒక హీరో మీ పేరు మర్చిపోవడం జరిగింది, అది నా ప్రాబ్లమా, అది నీ దౌర్భాగ్యం. అదేవిధంగా నిన్న ఒక యాంకర్ నీ పేరు మర్చిపోవడం జరిగింది, మరి అతని మీద కూడా కేసు పెడతావా? అసలు తెలంగాణ రాష్ట్రమే నిన్ను ఒక నాయకునిగా గుర్తించలేదు, నీ పేరు మర్చిపోతుంది, దాన్ని కూడా నన్నే బాధ్యత వహించామంటావా? ఇది కాదు, అభివృద్ధి పైన దృష్టి పెట్టు రేవంత్. నువ్వు ఇంకా చెప్పాలంటే ఒక లుచ్చాగాడు రేవంత్ అని ఆయన మీడియా ముందల ఈ విధంగా సంబోధించడం జరిగింది. నెక్స్ట్ విచారణకు పిలిచినా కూడా మళ్ళీ వెళ్తాను, ఎందుకంటే నాకు న్యాయస్థానం పైన గౌరవం విశ్వాసం ఉందని ఆయన తెలపడం జరిగింది. ఎంటైర్ ఈ ఇష్యూలో ఫార్ములా కార్ ఈ రేస్ విషయంలో నిజంగా కేటీఆర్ స్కామ్ చేసి ఉంటాడా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు.